హాయ్ అండి. రోట్లో మినపప్పు రుబ్బుదామని చెప్పేసి రోలు శుభ్రంగా కడిగాను. రోట్ల బండ అండ్ మినపప్పు రోజు చేసేది ఈ పని, కాకపోతే రోజు వీడియోలో చూపించను. ఈరోజు వీడియోలో కూడా చూపిద్దామని చెప్పేసి తీస్తున్నా, ఫోన్ సెట్ చేస్తున్నా. అందుకే కొంచెం వీడియో డిసప్పాయింటింగ్గా ఉంటుంది, కనపడకుండా. ఇక్కడ ఏంటంటే వీడియో వేరే ఎవరైనా తీస్తేనేమో నేను రోలు పప్పు అన్నీ కనిపిస్తాయి. ఎవరు తీయట్లేదు, అంటే ఎవరు లేరు అవైలబుల్గా. నేనే వీడియో సెట్ చేసుకున్నా, ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి. నువ్వేం తీసుకురాకు నా కొడుకు. సో అందుకోసమే మీకు ఏంటంటే నేను వీడియోలో నేను రోలు మినపప్పు అన్నీ ఒకేసారి కనిపించవు. ఎవరైనా తీసేటోళ్ళు ఉంటే అక్కడ కనిపించేదంతా. మీకు ఇట్లా చూపిస్తా చూడండి. మేము 5 మెంబర్స్ కదా, నా చిన్నోడిని తీసేసిన. సో ఇది చిన్న రోల్ కదా, 2 వాయిలు పడుతుంది. అండ్ ఇది ఉంటుంది కదా పొత్తం, ఇట్లా తిప్పుతారు. అది ఉన్నా కూడా ఈజీగా 1 వాయిల్ అయిపోతుంది. దీనికి సరిపోతుంది, కానీ మాకు అది లేదు. ఈసారి కొనాలి. అదొకటి ఇడ్లీ రవ్వ చేసేది ఉంటుంది కదా, తిరగల అంటారు, అదొకటి తీసుకోవాలి. అంటే ఇడ్లీ రవ్వ మనకి మిల్లులో అయినా కూడా మామూలు మన కొట్లో రవ్వలాగానే వస్తుంది. సో అట్లా ఏం చేస్తున్నాం, కానీ ఇడ్లీ అయినా అసలు తక్కువ. దా ఇటు కూర్చో. సో మీకు ఇప్పుడు అందుకోసమే నేను ఇంకా అది ఎన్ని రోజులు తీసుకోలేదులే, కానీ అత్తయ్యకి ఫీవర్ అన్నమాట. సో ఆవిడ కోసం ఇడ్లీ. మీకు ఇంకా నేను ఒకటి చూపించలేదు, దీని తర్వాత ఇంక ఇవి రుబ్బాలి. అంటే అన్నీ కాదండో, ఇది అసలు నలగదు. రాగులు డైరీనా, నేను ఇది పప్పు రుబ్బిన తర్వాత చెక్ చేస్తా. ఒరేయ్ డాడీ ఉండగా డాడీని ఏమనొచ్చు కదరా. పేజ్ నెంబర్ 7 5 టైమ్స్ రాయాలంట, చదవాలంట. ముందు రాసే, నేను చదివిస్తా. వెళ్ళు పట్టుకో. ఇట్లా మొత్తం కంప్లీట్ చేసేసి దీంట్లో రవ్వ కలుపుకుంటే ఎంత స్మూత్ వస్తాయో. కొట్లో ఇడ్లీ కూడా స్మూత్గా ఉంటుంది కానీ డౌట్ కూడా రావచ్చు. దాంట్లో ఏముంటుంది, మొత్తం రవ్వ ఉంటుంది, మినపప్పు ఉండదు. మినపప్పు ఉన్నది మనం మిక్సీలో వేస్తేనేమో ఇంత స్మూత్ రాదు. గ్రైండర్ అయినా రోల్ అయితేనే బాగుంటుంది. గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు నాలా చేయండి. మాకు లేదు. ఒక 2 మినిట్స్ ఆపేస్తున్నా. మెత్తగా అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తా. ఎక్కువ లెంత్ అయిపోతుంది. ఇది ఇద్దరే ఉండే వాళ్ళైతే ఇలా కొంచెం ఒక టీ గ్లాస్ పప్పు మనకి ఒకసారి పెట్టుకుంటే 2 డేస్ వస్తుంది. నేనేంటంటే పిల్లలు ఉన్నారు కదా, కొంచెం మినపప్పు అంటే బలం అని చెప్పేసి కొంచెం పప్పు ఎక్కువ వాడతా. కర్రీయా, దొండకాయ, ఎగ్ కావాలా? చేస్తాలే. నేను దోశ టిఫిన్లోకి ఏం చేస్తానంటే రాగులు జొన్నలు ఇలా అన్నీ మిల్లెట్స్ కలిపి పెడతాను కదా, వాటిలోకి ఇప్పటి వరకు నేను మినపప్పు రుబ్బలేదు. ఇట్లా రోట్లో వేసి రుబ్బకుండా మిక్సీ చేసేసేదాన్ని, వాటితో కలిపి మొత్తం మిక్సీ చేసేదాన్ని. బాగానే ఉండేవి. కానీ ఈరోజు అసలు ఇట్లా రోట్లో రుబ్బి ఈరోజు నేను ఈరోజు ఐటెం రాగులు కలిపాను నేను. ఆ రాగులనేమో మిక్సీలో పెట్టేసి దీన్ని మినపప్పునేమో రోట్లో రుబ్బి 2 కలిపి దోశలు వేద్దాం అనుకుంటున్నా. ఎలా ఉంటుందో చూస్తా. అత్తయ్య వాళ్ళకి ఇడ్లీ వేసేసి మాకేమో దోశలు, రాగుల దోశలు, రాగుల వరకు మిక్సీ పెట్టేద్దాం. ఇదేమో రోట్లో రుబ్బుదాం అనుకుంటున్నా. బాగానే ఉంటుంది. చూడండి, పిండి మ్యాక్సిమం నలిగిపోయింది. ఇంక కొంచెం రుబ్బితే అయిపోతుంది. కరెక్ట్గా టైం పెట్టి 15 మినిట్స్ ఒకసారి ఇందులో వేస్తుంది అంతే.
పట్టుకోవాలి జరుగుతలేదా బియ్యం వేసి పట్టుకో బియ్యం తెచ్చి బియ్యం తెచ్చి పెట్టిండు కానీ నన్ను బుడ్డ వేణువా ఒకటి అయిపోయింది, సెకండ్ టైం మళ్ళీ వేసా. మొత్తం అయిపోయింది, ఆల్మోస్ట్ నలిగిపోయింది. రాజుకొని రా ఇవి ఇడ్లీలోకి ఒకసారి ఇట్లా వేసి చూద్దాం అనుకుంటున్నా, ఎప్పుడు ట్రై చేయాల. ఈరోజే కూసినాయి, అలెక్స్ ఒక్కడి వరకు ట్రై చేస్తా ఎట్లుంటాయో.